చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తమరావు తెలిపారు. ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనివారం నల్గొండ పట్టణంలోని టీఎన్జీఓస్ భవన్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి కెవి కృష్ణవేణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పురుషోత్తమరావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలలో అందించే సేవలు, పోషణ ఆహార పదార్థాలు, లబ్ధిదారుల హాజరును పెంచడం, చిన్నారుల భద్రత, చిన్నారుల రక్షణ, పనిచేసే వారిపై లైంగిక వేధింపులపై, ఆడపిల్లలకు భరోసా, మహిళలు మరియు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ అథారిటీ ఎన్ భీమార్జున్ రెడ్డితో పాటు జిల్లాలోని 9 ఐసీడీఎస్ ప్రాజెక్టుల సిడిపిఓలు, సూపర్వైజర్లు, పోషణ అభియాన్ సిబ్బంది, డిహెచ్ఈడబ్ల్యూ సిబ్బంది, భరోసా కేంద్రం సిబ్బంది, సఖీ కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా హానరబుల్ చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆదేశానుసారం మేము చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనుసంధానంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇవాళ ఉమెన్కి సంబంధించిన ఉమెన్ రిలేటెడ్ లాస్ గురించి న్యాయ విజ్ఞాన సదస్సులో భాగంగా చెప్పడానికి, అందరినీ విజ్ఞానవంతులుగా చేయడానికి న్యాయ విజ్ఞాన సదస్సు ఇవాళ ప్రారంభించడం జరిగింది. ఈరోజు డిఎల్ఎస్ఏ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జరిగే న్యాయ విజ్ఞాన సదస్సుకు ఈరోజు మా డిపార్ట్మెంట్ పరంగా ఉన్న సూపర్వైజర్స్, సిడిపిఓస్, పోషణ అభియాన్ స్టాఫ్ అందరినీ కూడా మేము ఇక్కడ గ్యాదర్ చేశాము. వారందరికీ కూడా ఈరోజు చట్టాల గురించి, ముఖ్యమైన వాటి గురించి అన్నిటి గురించి కూడా ఈరోజు న్యాయ విజ్ఞాన సదస్సుని అందించడం కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సుకి వచ్చి మమ్మల్ని అవగాహన పరుస్తున్న డిఎల్ఎస్ఏ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇప్పుడు మేము జిల్లా స్థాయిలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలు, వాటికి సంబంధించిన ఐసీడీఎస్ సర్వీసెసే కాకుండా వారి సోషల్ ఇష్యూస్ అంటే చైల్డ్ అబ్యూస్ కావచ్చు, చైల్డ్ మ్యారేజ్ కావచ్చు, చైల్డ్ లేబర్ గురించి, ఇవన్నిటి గురించి మేము వివిధ శాఖల సహకారంతో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము పనిచేస్తూ ఉన్నాము. దీనికి సంబంధించి అన్ని కస్తూరిబా స్కూల్స్, మోడల్ స్కూల్స్, గురుకులాలు అన్నిట్లోని కూడా మేము బాలికలకి ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే అంటే స్కూల్స్ ప్రారంభంలోనే ఒక అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఆ తర్వాత రెగ్యులర్గా వాళ్ళ కాలేజెస్కి, హాస్టల్స్కి రెగ్యులర్గా వెళ్ళి ప్రతి 2 నెలలకు ఒకసారి వాళ్ళందరికీ కూడా చైతన్యం చేయాలని చెప్పి మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. ఎటువంటి చైల్డ్ ఇష్యూస్ లేకుండా, చైల్డ్ మ్యారేజెస్ లేకుండా చైల్డ్ అందరూ కూడా చాలా ఆరోగ్యవంతంగా మంచిగా అభివృద్ధిలోకి రావడం కొరకు వాళ్ళు చదువుకొని మంచి ఉన్నతంగా తీర్చిదిద్దబడాలనేది లక్ష్యంగా మేమందరం కూడా కలిసి పనిచేస్తున్నాం. థ్యాంక్ యూ. సంక్షేమ శాఖ మరియు మా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు అంగన్వాడీ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారులకు మరియు అంగన్వాడీ టీచర్లకు, అంగన్వాడీ సహాయకులకు, అదేవిధంగా ఇతర వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులకు కూడా ఈరోజు చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది. ముఖ్యంగా మహిళల హక్కుల రక్షణ కొరకు న్యాయస్థానాలు ఏ విధంగా వాళ్ళ తరపున నిలబడతాయి, మహిళలకు ఏమైనా ఇబ్బందులు అయినప్పుడు ఏ విధంగా వాళ్ళు చట్టాల ద్వారా తమ హక్కులను కాపాడుకోవాలనే విషయాలు కూడా తెలియజేయడం జరిగింది.